morning 6th class students. How are you ma? Okay, fine. All of you? Okay ma. ఈ రోజు మనకి ఒక నిమిషం ఫార్మాట్ 2 Okay, good morning students. How are you amma? Okay, fine. Yeah, you okay amma? ఈ రోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ఏంటంటే మీకు వచ్చేసి మనకు 2020-2021 అకాడమిక్ ఇయర్లో మనకు సిలబస్ అనేది యాక్టివిటీ బేస్డ్ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారు. దాంట్లో నుండి మనము ఈరోజు చెప్పుకుందాం. మనము ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ మా ఆల్ ఆఫ్ యూ 6th క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ మా ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయినా 6th క్లాస్ స్టూడెంట్స్ మొత్తం టోటల్ యూనిట్స్ ఇక్కడ చూడండి అమ్మా. యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్. ఓకే, ఈ ఇయర్కి 2020-21 ఇయర్కి యాక్టివిటీ మరియు ప్రాజెక్టు, యాక్టివిటీ ద్వారా మరియు ప్రాజెక్టు ఏ లెసన్స్ ఉన్నాయో మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ లెసన్స్ ఎవరైతే చేస్తారో యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి అందరూ అంటే ఈ ఎన్ని లెసన్స్ ఉంటే అన్ని లెసన్స్ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే మనకి FA2 ఎగ్జామ్స్ కానీ అటెండెన్స్ కానీ ఏదైనా వాళ్ళకి ప్రజెంట్ చేయబడుతుంది. ఇవి చేయని వాళ్ళకి అబ్సెంట్ మరియు ఎగ్జామ్కి అలో చేయరు. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని 17 యూనిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 17. ఓకే, దాంట్లో యాక్టివిటీ బేస్డ్ కింద 4 యూనిట్స్ ఇచ్చారు. మొత్తం టోటల్ పర్సంటేజ్ ఎంత 24%. ఓకే, ఇది ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోవాలమ్మా. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్ 6th క్లాస్ పిల్లలు శ్రద్ధగా మీరు వినండి. దీని ద్వారా ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా, సో దీనిని దృష్టిలో పెట్టుకొని మనకు గవర్నమెంట్ ఇది ప్రొవైడ్ చేశారు. సో మీరు మనకి ఈ మధ్యలో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్ జరిగి మనకి ఇవి చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా వీటిని చేయాలి. యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ ఏమేమి లెసన్స్ ఇచ్చారు? 4 లెసన్స్. యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి 4 లెసన్స్. హౌ మెనీ లెసన్స్ నానా? 4 లెసన్స్. 17 యూనిట్ల నుండి 4 లెసన్స్ మనకు యాక్టివిటీ కింద మరియు ప్రాజెక్ట్ వర్క్స్ కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చేసి మీకు యాక్టివిటీ ప్రాజెక్ట్స్ వర్క్స్కి మొత్తం టోటల్గా 24% వరకు మీకు 24% వరకు దీంట్లో నుండి మీకు మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది. సో మనము మనకి యాక్టివిటీ ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ వర్క్ కింద ఏ లెసన్స్ ఉన్నాయో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే అమ్మా, ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఓకే, మనకు ఈ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారో మనము నేర్చుకుందాము. ఏమేమి లెసన్స్ ఉన్నాయి? ఓకే, మీకు ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 4 లెసన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ కింద ఏమున్నాయి? హౌ మెనీ లెసన్స్ నానా? 4 లెసన్స్. ఓకే, 4 లెసన్స్లో వచ్చేసి మీకు ఫస్ట్ లెసన్ వచ్చేసి 8th లెసన్ నానా చెరువు. దీంట్లో వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి చెరువు. లెసన్ ఎంత? ఇది 8th చెరువు. చెరువు లెసన్ కూడా మనకు యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్ వర్క్ సంబంధించింది ఇది. ఓకే, చెరువు. సెకండ్ వన్ వచ్చేసి 10th వన్ నానా బాలనాగమ్మ. ఏంటిది?
బాల నాగమ్మ. బాల నాగమ్మ. మరియు థర్డ్ వన్ 12th ఏంటి? కాపాడుకుందాం. కాపాడుకుందాం. ఈ లెసన్స్ నుండి మనకి యాక్టివిటీ మరియు ఉపవాచకం నాన్ టెల్ నుండి కూడా ఒక లెసన్ తీసుకోవడం జరిగింది. నాన్ టెల్ లెసన్స్ వచ్చేసి ఫోర్త్ లెసన్ ఏంటి? తెలంగాణ పల్లెలు సంస్కృతి. ఏంటిది? ఫస్ట్ లెసన్ అని ఎలుకమ్మ పెళ్ళి. ఎలుకమ్మ పెళ్ళి. ఈ లెసన్స్ నుండి మీకు యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, హౌ మెనీ లెసన్స్? చెరువు, బాలనాగమ్మ, కాపాడుకుందాం, ఎలుకమ్మ పెళ్ళి. అర్థమైంది కదా? ఓకే అమ్మ. ఈ లెసన్స్ మనం యాక్టివిటీ ఏ విధంగా చేయాలి, ప్రాజెక్ట్ వర్క్స్ ఏ విధంగా చేయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవి ప్రతి ఒక్కరూ నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ జస్ట్ లిజన్ అన్న. ఓకే, హౌ మెనీ లెసన్స్ యాక్టివిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏంటి? 4. చెరువు, బాలనాగమ్మ, కాపాడుకుందాం, ఎలుకమ్మ పెళ్ళి. నాన్ టెల్ నుండి ఎలుకమ్మ పెళ్ళి. 4 లెసన్స్ నుండి మనకు యాక్టివిటీ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ వస్తున్నాయి. కాబట్టి మనము దీన్ని ఏ విధంగా ఫస్ట్ లెసన్ చూద్దాం. మనం 4 లెసన్స్ నుండి ఫస్ట్ లెసన్ చెరువు తీసుకున్నాం. ఏ విధంగా రాయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెరువు ఏ విధంగా రాయాలి చెప్తాను. ఫస్ట్ వన్ లెసన్ రాయాలి. లెసన్ రాసిన తర్వాత రచయిత గురించి. రచయిత ఏంటి? కవి పరిచయం. కవి గురించి రాయాలి. నేను ఫస్ట్ వన్ ఈ విధంగా ఏమేం పాయింట్స్ చెప్తానో ఈ విధంగా మీరు నోట్. కవి పరిచయం గురించి రాయడం. కవి గురించి ఏ విధంగా రాయడమో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కవి పరిచయం. ఇక్కడ మీరు చెరువు అని లెసన్ పేరు టైటిల్ పెట్టేసి యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ అని టైటిల్ పెట్టేసి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కవి పరిచయం. ఓకే అమ్మా. కవి పరిచయం తర్వాత నేమ్ ఆఫ్ ద అయిపోయింది కదా. డిస్కస్ ద ప్రక్రియ గురించి. మనకు ప్రవేశిక మరియు ప్రక్రియ ఏ విధంగా ఉన్నది మనము డిస్కషన్ చేయాలి. ఏంటిది? ప్రక్రియ. ఏ ప్రక్రియకు చెందినది ఇది లెసన్, ఏ విధంగా ఉన్నది డెప్త్గా స్ప్రెడ్ చేసి రాయాలి. ఈ ప్రక్రియ అంటే ఏంది? ఏ విధంగా? స్కెచ్. స్కెచ్ చేసి రాయాలి ప్రక్రియ. ఓకే. థర్డ్ వన్ ఏంటిది? థీమ్ అంటే బ్రీఫ్ డిస్కషన్. ఈ లెసన్ గురించి డిస్కషన్ చేయాలి. ఏ విధంగా? లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడము. థర్డ్ వన్ ఏంటిది? లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. ద లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబౌట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ లెసన్లో ఏ విధంగా మనకి అబౌట్ ద లెసన్ అని డిస్క్రిప్షన్ అని పెట్టేసి ద బ్రీఫ్ లెసన్ అని పాయింట్ పెట్టేసి దాంట్లో
పాయింట్ రాయాలి. ఒక్క నిమిషం అలా హెడ్డింగ్. మీరు హెడ్డింగ్ ఏం రాయాలంటే థీమ్ ఆర్ బ్రీఫ్ డిస్కషన్. Okay, descriptions about the lesson. లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. థర్డ్ వన్, ఈ లెసన్లో మనకి చెరువు లెసన్ ఉన్నది కదమ్మా. చెరువు లెసన్లో వచ్చేసి ఏ విధంగా మనకు చెరువు లెసన్లో విన్నాము పాయింట్ వైజ్గా. థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ కవి పరిచయం, సెకండ్ వన్ ప్రక్రియ, ఏ ప్రక్రియకు చెందింది, స్కెచ్. ఓకే, థీమ్ ఆఫ్ అంటే బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద లెసన్. లెసన్లో కొన్ని పాయింట్స్ తీసుకొని చెరువు లెసన్ ఉన్నది. చెరువు అనగా ఏంటి, దాంట్లో నుండి మనకు ఇంపార్టెన్స్ పాయింట్స్ మనకి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెరువు లెసన్ తీసుకుందాము, 8th లెసన్. మీకు పోర్షన్ కాలేదని టెన్షన్ పడకండి, మీకు రాయగలుగుతారు. మేబీ ఒక లెసన్స్ కాలేదు అని, మేడం మాకు చెరువు లెసన్ కాలేదు కదా మేము ఎట్లా రాస్తామని టెన్షన్ వరీ పడని అవసరం లేదు. ఇది ఓన్లీ మీకు స్టూడెంట్స్ పిల్లలు చేయదగిన అంటే ఓరల్గా యాక్టివిటీ ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చెరువు లెసన్ ఉన్నది కదా, దాని గురించి రాయాలి. ఏంటిది చెరువు అనగానే ఏముంటుంది, చెరువు అంటే ఏంది, పాండ్స్ కదా. ఇవి ఎక్కడ ఉంటాయి, ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. ఈ విధంగా కొన్ని పాయింట్స్ రాయాలి. సెకండ్ వన్, ఫోర్త్ వన్ మరియు పిక్చర్స్. Instructions are pictures. Fourth one, lesson ki సంబంధించినవి రిలేటెడ్ పిక్చర్స్. ఓకే, రిలేటెడ్ పిక్చర్స్. ఇప్పుడు చెరువు లెసన్ ఉంది కదా, చెరువుకు సంబంధించినవి రిలేటెడ్ మనము పిక్చర్స్ పోస్ట్ చేయాలి, అంటే పేస్ట్ చేయాలి. ఓకే, పేస్ట్ చేసి మనం దాని గురించి ఏ విధంగా మనకి లెసన్ రిలేటెడ్ పిక్చర్స్, పాయింట్స్, పిక్చర్స్, పొల్యూషన్ ఆఫ్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి. దీంట్లో పిక్చర్స్, రిలేటెడ్ పిక్చర్స్. మనకు చెరువులు అనగానే పొల్యూషన్ ఉంటాయి, మరియు అంటే చెరువుల వల్ల అంటే ఏ విధంగా చెరువుని మనము పొల్యూషన్ చేస్తున్నాము, ఆ పొల్యూషన్ అయిన పిక్చర్స్ మరియు నీట్గా ఉన్న అంటే ఫ్రెష్గా ఉన్న చెరువులవి సంబంధించిన పిక్చర్స్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఫిఫ్త్ వన్ రిమార్క్స్ అంటే మనకు చెరువు లెసన్లో వచ్చేసి మనకు ఏ విధంగా కొన్ని మనకి లాభాలు మరియు నష్టాలు ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. లాభాలు లేదా నష్టాలు. ఓకే, రిమార్క్స్ లెసన్లో ఉన్నవి. మనకు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము, రిమార్క్స్. ఓకే, అర్థమైంది కదా నాన్న. లాభాలు నష్టాలు అంటే రిమార్క్స్ అంటే ఏంటిది, దాంట్లో ఉన్న మంచి చెడు, మంచి గురించి చెడు గురించి. మంచి అంటే ఏంటిది, మంచి. లాభాలు అనగా ఏంటిది, మంచి. చెడు రిమార్క్స్ అంటే లాభాలు నష్టాలు కాకపోయినా మంచి చెడు. ఈ విధంగా టైటిల్ పెట్టేసి మీరు రాయాలి. ఓకే, ఇప్పుడు చెరువు లెసన్ అయిపోయింది కదా, ఇది యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్. ఈ విధంగా మీరు కంప్లీట్ చేయాలి. మొత్తం ఎన్ని అయిపోయినాయి, ఈ 5 పాయింట్స్ రేజ్ చేసి మీరు 6. ఓకే,
ఈ 5 పాయింట్స్ రేజ్ చేసి మీరు లెసన్ గురించి యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్ కింద మనకి లెసన్ అనేది ఫినిష్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? ఏం లేదు, ఈజీ, చాలా ఈజీ, మీరు చేయగలుగుతారని. యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ టైటిల్ పెట్టేసి వచ్చేసి చెరువు లెసన్. చెరువు లెసన్లో వచ్చేసి ఏంది, ఫస్ట్ చెరువు లెసన్ రాయాలి, పేరు పెట్టాలి. చెరువు లెసన్ అని టైటిల్ పెట్టేసి కవి పరిచయం, కవి గురించి రాయడం, ప్రక్రియ స్కెచ్ చేయడము. ఓకే, ప్రక్రియ గురించి రాయడము. నెక్స్ట్ వన్ థీమ్ లేదా బ్రీఫ్ డిస్కషన్. చెరువు లెసన్ ద్వారా మీరు నేర్చుకున్నవి కొన్ని పాయింట్ వైజ్గా రాయడం. ఫోర్త్ వన్ పిక్చర్స్. ఫోర్త్ వన్ ఏంటి, రిలేటెడ్ పిక్చర్స్. చెరువుకు ఏ విధంగా, చెరువు అనగా ఏంటి నాన్న, పాయింట్స్ కదా, దానికి సంబంధించిన పిక్చర్స్ని మీరు నోట్బుక్లో పేస్ట్ చేయాలి. ఫిఫ్త్ వన్ మంచి చెడు రిమార్క్స్. ఏ విధంగా మనకు చెరువు లెసన్లో రిమార్క్సెస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, మరియు లాసెస్ ఏమున్నాయి, మంచి చెడు వేరియేషన్స్ చేసి పాయింట్ వైజ్గా రాయాలి. ఓకే, అర్థమైందిగమ్మా? మనము నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. నెక్స్ట్ లెసన్ బాలనాగమ్మ. విచ్ లెసన్ నాన్న? బాలనాగమ్మ. సెకండ్ లెసన్ వచ్చేసి ఏంటిది, బాలనాగమ్మ. 10th లెసన్ బాల బాల బాలనాగమ్మ 10th లెసన్. మనం 4 లెసన్స్ అని చెప్పుకున్నాం కదా, యాక్టివిటీ బేస్డ్ లెసన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది, బాలనాగమ్మ. బాలనాగమ్మ లెసన్లో కూడా రైటర్ గురించి రాయడం, కవి పరిచయం. కవి పరిచయం ఉన్నదా బాలనాగమ్మలో? ఓకే, ఇక్కడ మనకి బాలనాగమ్మల కవి పరిచయం లేదు కదా. చెరువు లెసన్లో కూడా మనకి కవి పరిచయం లేదు. ఓకే, కవి పరిచయం వదిలేనట్ట ఈ 2 లెసన్స్కి. చెరువు లెసన్కి బాలనాగమ్మకి కవి పరిచయం లేదు. సో మీరు అది కవి పరిచయం లీవ్ చేయండి. మనకి బాలనాగమ్మ ఉన్నది కదా లెసన్, మనకి కవి పరిచయం లేదు దీనికి. సో దీన్ని కట్ చేయండి నాన్న, కవి పరిచయం లేదు దీనికి. ఫస్ట్ వన్ బాలనాగమ్మ రాయాలి. ఫస్ట్ పాయింట్ దీంట్లో ద ఫ్లోక్ స్టోరీ గురించి ఏ విధంగా అర్థమైంది, స్టోరీ కొంచెం ఓవరాల్గా చిన్న పేరాగ్రాఫ్ లాగా రాయాలి మీరు. ఓకే, థర్డ్ వన్, సెకండ్ వన్ the lesson explains about the impression of the okay it is folk story బాలనాగమ్మ her adventure. ఏ విధంగా బాలనాగమ్మ ఏ విధంగా అడ్వెంచర్స్ అంటే బాలనాగమ్మ అడ్వెంచర్స్ ఏ విధంగా తను సాధించినట్టు, ఏ విధంగా సాహసాలు చేసింది. ఓకే, సాహసాలు బాలనాగమ్మ చేసిన ఆ లెసన్లో మనకి బాలనాగమ్మ చేసిన పాయింట్స్ కూడా ఏ విధంగా సాహసాలు, అడ్వెంచర్స్ అంటే
అడ్వెంచర్స్, ఏ విధంగా సాహసాలు చేసింది ఆ లెసన్ ద్వారా. మరియు పిక్చర్స్ ఆఫ్ బాలనాగమ్మ, థర్డ్ వన్. ఓకే, బాలనాగమ్మది. ఓకే, అడ్వెంచర్స్. బాలనాగమ్మ పిక్చర్స్, రిలేటర్స్ పిక్చర్స్ పేస్ట్ చేయాలి. పిక్చర్స్ లేదా బాలనాగమ్మ అండ్ మాంత్రికుడి కూడా మరియు రిలేటెడ్ మరియు పిక్చర్స్ ఏంటి, బాలనాగమ్మ, బాలనాగమ్మ పిక్చర్స్ ఏంటేంటి, బాలనాగమ్మ సంబంధించినవి మరియు మాంత్రికుడి గురించి కూడా పిక్చర్స్ పేస్ట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. పిక్చర్స్ ఏంటి, బాలనాగమ్మ, మాంత్రికుడి పిక్చర్స్ మరియు రిమార్క్స్. ఈ లెసన్లో మీకు అర్థమైనవి రిమార్క్సెస్ కూడా రాయాలి. ఏమేమి రిమార్క్సెస్ ఉన్నాయి ఈ లెసన్ ద్వారా మీరు నేర్చుకున్నవి రిమార్క్సెస్ కూడా రాయాలి. ఓకే అమ్మా, నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. బాలనాగమ్మ అయిపోయింది కదా. ట్వెల్త్ లెసన్. ట్వెల్త్ లెసన్ ఏంది, కాపాడుకుందాం. ఏ లెసన్, కాపాడుకుందాం. కాపాడుకుందాం లెసన్లో కూడా మనకి రచయిత పరిచయం, రచయిత గురించి లేదు కాబట్టి దాంట్లో వచ్చేసి స్టోరీ గురించి రాయడం. ఫస్ట్ హెడ్డింగ్ లెసన్ గురించి రాసి స్టోరీ మీకు అర్థమైంది ఏ విధంగా, ద ఫ్లోక్ స్టోరీ గురించి రాయడము. కాపాడుకుందాం డైలాగ్ రాగా రాయడం. ఓకేనా. డైలాగ్స్ తెలుసు కదా మీకు, డైలాగ్స్ ఏ విధంగా రాయడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాపాడుకుందాం లెసన్ ఉన్నది కదా. ఓకే, కాపాడుకుందాం లెసన్స్ ఉన్నది కదా, దీంట్లో డైలాగ్ ఏ విధంగా ఉన్నాయో, డైలాగ్స్ ఎవరెవరు ఏ విధంగా రాశారు, ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఏమేమి పాత్రలు ఉన్నాయి, ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు అని ఓవరాల్గా కంక్లూజన్ లాగా రాయాలి. మీకు వచ్చేసి సెకండ్ పాయింట్, ద పర్పస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ క్వశ్చన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఏ విధంగా మనకి పర్పస్, అసలు ఈ లెసన్ యొక్క పర్ఫెక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉన్నది. కాపాడుకుందామంటే మనకి ఎన్విరాన్మెంట్ ఉంది, పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా మనము లెసన్ ద్వారా మీరు ద లెసన్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏంటి,
ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ని. ద పర్పస్ ఈజ్ దీస్ లెసన్స్. ఓకే, నేను ఇంగ్లీష్ రాస్తాను. ద పర్పస్ of this lesson and production of environment. ఏ విధంగా మనం దీంట్లో నుండి పాయింట్ వైజ్గా రాయాలి. థర్డ్ వన్, రిలేటెడ్ పిక్చర్స్. లెసన్ రిలేటెడ్ పిక్చర్స్. ఓకే, ఫోర్త్ వన్, రిమార్క్స్. ఈ లెసన్లో కూడా ఈ విధంగానే రాయాలి. నెక్స్ట్ లెసన్ అన్న కాపాడుకుందాం అయిపోయింది కదా. ఇది ప్రతి ఒక్కరూ చేయాలి. నెక్స్ట్ వన్ అన్న నానిటెలు. ఎలుకమ్మ పెళ్ళి. ఉపవాచకం నుండి కూడా ఒకటి యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. బేస్డ్ లెసన్ ఉంది. ఏంటి యాక్టివిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కదా. ఉపవాచకం నుండి కూడా ఫస్ట్ లెసన్ ఎలుకమ్మ పెళ్ళి. ఫోర్త్ లెసన్ అది. ఎలుకమ్మ పెళ్ళి. ఎలుకమ్మ పెళ్ళి లెసన్ కూడా మనకి యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ ఇది కూడా యాక్టివిటీ చేయాలి. దీంట్లో వచ్చేసి మరియు ఏ విధంగా స్టోరీ. ఫస్ట్ వన్ స్టోరీ, కొంచెం స్టోరీ లాగా. ఇది స్టోరీ టైప్ కాబట్టి మీకు ఏ విధంగా అర్థమైంది. కంక్లూజన్లో ఒక షార్ట్ పేరా లాగా ఒక 4-5 పాయింట్స్ లాగా రాయాలి. ఓకే, సెకండ్ వన్, ఇట్ ఈస్ హానమస్ స్టోరీ ఆఫ్ ఎ ర్యాట్. స్టోరీ గురించి ఏ విధంగా ఇట్ ఈజ్ హానమస్, ఏ విధంగా ర్యాట్, ఏ విధంగా మనకి బ్రీఫ్ ఇన్ఫెక్షన్ బ్రీఫ్ అంటే డెప్త్గా ఏ విధంగా పాయింట్స్ రాయాలి. పాయింట్ వైజ్గా రాయాలి. బ్రీఫ్ డిస్కషన్. కొన్ని పాయింట్స్ మీకు అర్థమైనవి, ఎంతవరకు అర్థమైనవి లెసన్ ద్వారా చెప్పడం. స్టోరీ రిలేటెడ్ పిక్చర్స్. సెకండ్ వన్ ఏంటి, స్టోరీ రిలేటెడ్ పిక్చర్స్. ఓకే, అర్థమైంది కదా. 4 లెసన్స్ మనకి యాక్టివిటీ ప్రాజెక్ట్ బేస్డ్ లెసన్స్ నాన్న ఇవి. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఏంటిది, చెరువు. సెకండ్ వన్ బాలనాగమ్మ. థర్డ్ వన్ కాపాడుకుందాం. ఫోర్త్ వన్ ఏంటిది, ఎలుకమ్మ పెళ్ళి. మరియు ఈ దీంట్లో వచ్చేసి ఏ విధంగా రాయాలి, ఏ విధంగా లెసన్ ఏ విధంగా ఉంది మనం బ్రీఫ్ డిస్కషన్ చేసుకున్నాక మీకు ఓవరాల్గా అర్థమైంది ఏంటిది పాయింట్ వైజ్గా రాయాలి. స్టోరీ ఏ విధంగా అర్థమైంది. సెకండ్ థింగ్ స్టోరీ, తర్వాత బ్రీఫ్ డిస్కషన్. ఫోర్త్ వన్ రిలేటెడ్ పిక్చర్స్. ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ వర్క్స్ అనేది యాక్టివిటీ ద్వారా చేయడం ద్వారా మీకు మార్క్స్ స్కోర్ చేస్తారు. కంపల్సరీ మీరు అందరూ నోట్స్ ఇది కంప్లీట్ చేయమ్మా. ఓకే, కంప్లీట్ నాన్న. ఓకే, అర్థమైంది. ఓకే, క్లియర్ నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న.